గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ మహాగణపతి పురాణం 9వ భాగం. రచన తాడంకి వెంకట లక్ష్మీ నరసింహారావు గారు. పసుపుతో వినాయకుడు. సోనకాదులు కృతజ్ఞతాపూర్వకంగా మరోసారి నమస్కరించి మహర్షి ఒక్క భాద్రపద శుద్ధ చతుర్థి నాడు మాత్రమే మట్టి వినాయకుడిని పూజిస్తూ మిగతా ఏడాది పొడుగునా ఆచరించే శుభాశుభ కార్యాలన్నింటి యందు పసుపు ముద్దనే విఘ్నేశ్వరుడిగా భావించి పూజించడానికి కారణమేమిటి? అలాగే వినాయక వ్రతం నాడు కూడా ముందు పసుపు వినాయకుడిని యథోక్తంగా పూజించాకే వినాయక వ్రత పూజ చేయడమేమిటి? రెండు వినాయకునికి పూజలే అయినప్పుడు ఈ తారతమ్యం దేనికి అని ప్రశ్నించారు. మునిశ్రేష్ఠులారా, భాద్రపద శుద్ధ చతుర్థి విఘ్నేశ్వర అవతార దినోత్సవం. అదే జన్మదినం. ఆ దినము నాడు ఆయన పేరిట వ్రతాన్ని జరుపుకుంటే ఆ సంవత్సరమంతా ఆయన అనుగ్రహం వారలపై ఉంటుంది. జన్మదినం కనుక ఆయన మృత్తికా రూపంగానే అవతరించాడు కనుక ఆ వినాయక చవితి నాడు మట్టితో చేసిన ఆయన ప్రతిమను పూజించడం ఆచారంగా వస్తుంది. ఇక పసుపు వినాయకుడు అంటే పార్వతీదేవి స్వయంగా సృష్టించి ప్రాణం పోసిన వినాయక ప్రతిరూపాలైన మిగతా 20 మంది ఉప వినాయకులు వీరంతా మహాగణపతికి సమానులేనని ఆనాడే పార్వతీదేవి సెలవిచ్చింది. అంటే మహాగణపతితో పాటు ఈ 20 మంది ఉప వినాయకులను కూడా మనం పూజించాలి. ఇంతమందిని పూజించడం ఎంతటి వారికైనా సాధ్యం కాదు కనుక పసుపుతో చేసిన వినాయకుడిని ఉప వినాయకుల పేర్లతో పూజిస్తున్నాం. ఈ విషయం చాలామందికి తెలియదు. వినాయకుడు రూపంగా కనిపిస్తున్నది ఒక్కడే అయినా ఆ రూపంలో ఆహ్వానించబడి స్థాపించబడి పూజింపబడుతున్న వారు 20 మంది, 21 మంది వినాయకులు. అందుకే 21 ఉండ్రాళ్ళు, 21 కొబ్బరి బోండాలు, 21 కదలీఫలాలు, 21 కుడుములు, ఇలా ప్రతి వస్తువు 21 సంఖ్యతో నైవేద్యం పెడుతున్నాం. 21 రకాల పత్రితో పూజిస్తున్నాం. ఇక పసుపు శుభప్రదం, గౌరీదేవికి ప్రతిరూపం. ఆమె పరమ పవిత్ర దేహం నుండి ఒలిచిన నలుగుపిండి ఇదే. దీనితోటే ఆమె 20 మంది ఉపగణపతులను సృష్టించింది. పసుపు భూమి నుండి ఉత్పత్తి అవుతుంది. ఆ మట్టితో తయారైన విఘ్నేశ్వరునికి శుభప్రదమైన పసుపును అద్ది ఆయనలో కనిపించని దోషాలేవైనా ఉంటే వాటిని తొలగించి దేవి మహాగణపతికి పసుపు అద్ది అతడిని శుభప్రదుడిని చేసింది. ఇక పసుపు క్రిమి సంహారిణి. ఏదైనా వ్రతమో పూజో సంకల్పించినప్పుడు అందు నిమిత్తం రకరకాల పూలను, నైవేద్యం నిమిత్తం వివిధ రకాల ఫలాలు, ఆహార పదార్థాలను సేకరించి పూజాస్థలం వద్ద ఉంచుతాం. మన కంటికి కనిపించని ఎన్నో సూక్ష్మజీవులు, క్రిములు ఆ పదార్థాలను ఆశ్రయించాలని వస్తాయి. వాటి వల్ల మన ఆరోగ్యానికి ముప్పు సంభవించవచ్చు. కానీ పసుపుతో చేసిన వినాయకుడు అక్కడ ఉండటం వల్ల క్రిమి సంహారకమైన పసుపు ఘాటు సోకగానే ఆ క్రిములు దూరంగా పారిపోతాయి. అంటే మన ఆరోగ్యానికి విఘ్నాలు కల్పించడానికి వచ్చిన క్రిములని వినాయకుడు తరిమేస్తాడన్నమాట. చూశారా, ఆ తల్లి పసుపుతో వినాయకుడిని సృష్టించడం వెనుక లోక సంక్షేమం ఎంత ఉన్నదో. ఈ కారణాల చేత వినాయక చవితి నాడు మాత్రం మట్టి వినాయకుడిని పూజిస్తాం. ఇతర కార్యములందు పసుపుతో చేసిన గణపతిని పూజిస్తాం. మొదటిది ఆయన జన్మదినం, మిగతావి లోక సంక్షేమార్థం. ఇక వినాయక చతుర్థి నాడు కూడా ముందుగా పసుపు వినాయకుడిని ఎందుకు పూజిస్తామంటే వినాయకుడు విఘ్నములకు అధిపతి. ముందుగా విఘ్నాధిపతిని పూజించి ఏ కార్యం ప్రారంభించినా
అది నిర్విఘ్నంగా పూర్తి అవుతుందని ముందుగా విఘ్నాధిపతిని పూజించకుండా ఎవరైనా ఏ కార్యం తలపెట్టినా దానికి విఘ్నాలు తప్పవని, త్రిమూర్తులకైనా ఈ నియమం తప్పదని సాక్షాత్ విష్ణువే వరమిచ్చాడు. అంటే మనం వినాయకుడిని వ్రతం చేసి పూజించాలన్నా అది నిర్విఘ్నంగా పూర్తి కావడానికి ఉత్సవమూర్తిలాగా పసుపు వినాయకుడిని పూజించాలి. పసుపు వినాయకుడు అంటే ఆ రూపంలో ఉన్న ఆయన యొక్క 20 మంది ప్రతిరూపులు పైగా పసుపు శుభప్రదం, గౌరీ స్వరూపం అంటే మంగళదాయకం, ఆరోగ్యరీత్యా పసుపు క్రిమి సంహారకం. ఈ కారణాల చేత వినాయక వ్రతం నందు కూడా ముందుగా పసుపు వినాయకుడిని పూజించడం ఆనాటి నుంచి అనుచానంగా వస్తుంది. అలాగే శిలారూపంలో ఉన్న వినాయకుడిని ఆరాధిస్తే జ్ఞానసిద్ధి లభిస్తుంది. రాగి విగ్రహ రూపంలో ఉన్న వినాయకుడు రాగి విగ్రహ రూపంలో ఉన్న విఘ్నేశ్వరుడిని పూజిస్తే ఐశ్వర్యం లభిస్తుంది. వెండి ప్రతిమ వినాయకుడిని ఆరాధిస్తే ఆయుర్దాయం లభిస్తుంది. బంగారు ప్రతిమ వినాయకుడిని అర్చిస్తే సంకల్ప సిద్ధి లభిస్తుంది. అయితే మృత్తికా వినాయకుడిని పూజిస్తే సర్వము సిద్ధిస్తుంది. ఇందుచేతనే ఆయన జన్మదినమైన వినాయక చవితి నాడు ఆయన క్షేత్ర రూపమైన మృత్తికా వినాయకుడిని ఆరాధించిన వారు ఆయన అనుగ్రహాన్ని విశేషంగా పొందుతారు. పత్రి పూజలో పరమార్థం తెలుసుకుందాం. ముని పుంగవులారా, విఘ్నేశ్వరుని వ్రత విధానమందు పత్రి పూజ ముఖ్యమైనది. పత్రి అనగానే పనికిరాని చెట్ల ఆకులు, గడ్డి అనే భావన కొందరిలో ఉన్నది. వ్రతకల్పంలో చెప్పారు కాబట్టి పత్రి పూజ చేద్దామనుకుంటూ మొక్కుబడిలాగా పత్రి పూజ చేస్తుంటారు మరికొందరు. అసలు పత్రి పూజలోని పరమార్థం తెలుసుకుంటే అదెంత ప్రయోజనకారో అర్థమవుతుంది అన్నాడు సూత మహర్షి. శౌనకాదులు ఆశ్చర్యపోతూ, పత్రిలో పరమార్థమా? అదేమిటో వివరంగా చెప్పి మమ్ము అనుగ్రహించండి అని అడిగారు. మునీశ్వరులారా, వినాయక వ్రతం నందు స్వామిని 21 రకాల పత్రిలతో పూజించడం అనుచానంగా వస్తున్నది. వీటిలో దుర్వాయుగ్మం ప్రధానమైనది, గణేశునికి ప్రియమైనది. యుగ్మం అంటే జంటగా ఉన్న గరిక. ఇది అన్ని చోట్ల సులభంగా లభ్యమవుతుంది. మిగతా పత్రి లేకపోయినా ఒక్క దుర్వాయుగ్మంతో పూజించిన గణపతి ప్రీతి చెందుతాడు. వినాయకునికి సమర్పించే ప్రతి పత్రిలోనూ ఓషధీ గుణములు ఉన్నాయి. ఓషధీ శక్తి కలిగిన ఈ పత్రి అంటే ఆకులను, గరికెను ఆహారంగా భుజిస్తుంది. కనుకనే గజేంద్రము మహాబల సంపన్నంగా, ఆరోగ్యంగా, బుద్ధి కుశలత కలిగి ఉంటుంది. ఉదర సంబంధమైన, నేత్ర సంబంధమైన వ్యాధులను నివారించే ఓషధీ గుణాలు ఈ పత్రిలో ఉన్నాయి. వీటితో వినాయకుడిని పూజించి తదనంతరం విగ్రహంతో పాటు పత్రిని కూడా నీటిలో నిమజ్జనం చేస్తున్నారు. కానీ ఈ 21 పత్రిలో ఉన్న ఔషధుల గురించి తెలుసుకుంటే పత్రి పూజానంతరం వాటిని విఘ్నేశ్వర ప్రసాదంగా భావించి వాటిని రోగ నివారణకి వాడవచ్చును. అంతేకాదు, పూజా సమయంలో వాటి గాలి సోకినా ఆ గాలి ఓషధీ శక్తిగా ఉపయోగపడుతుంది. వినాయకుడు క్షిప్ర ప్రసాది అంటే త్వరగా అనుగ్రహించే దైవం, ఆరోగ్య ప్రదాత. కనుకనే తన పూజకి ఉపయోగించే పత్రి ద్వారా పూజా సమయంలో ఆ గాలి పీల్చడం ద్వారా సూక్ష్మంలో మోక్షంలాగా తన భక్తులకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు స్వామి. ఇక ఆ పత్రిలోని ఓషధీ గుణాలను తెలుసుకొని వాటిని గణపతి ప్రసాదంగా స్వీకరించే వారి ఆయురారోగ్యాలు చిరకాలం స్థిరంగా ఉంటాయి. అయితే మహర్షి లోకోపకారార్థం ఆ 21 పత్రులను, వాటిలో ఉండే ఓషధులను వివరించి మమ్మల్ని కృతార్థులం చెయ్యండి.
అని వేడుకున్నారు శౌనకాదులు. వారి అభ్యర్థన మేరకు సూత మహర్షి 21 పత్రుల గుణగణాలను ఈ విధంగా వివరించాడు. ఈ పత్రులన్నింటికీ కలిపి ఏకవింశతి పత్రాణి అని పేరు. ఏకవింశతి అంటే 21. మహాగణపతితో కలిపి గణపతుల సంఖ్య కూడా 21. ఇక వాటి పేర్లు, ఔషధీ గుణాలు తెలుసుకుందాం. మాచీపత్రం, ఇది నేత్ర రోగాలకు అద్భుత నివారణి. మాచీపత్రాన్ని అంటే ఆకుని నీళ్లల్లో తడిపి కళ్ళకి కట్టుకుంటే నేత్ర వ్యాధులు నయమవుతాయి. ఈ ఆకుని పసుపు, నువ్వుల నూనెతో కలిపి నూరి ఆ ముద్దను చర్మ వ్యాధులకు వ్యాధి ఉన్న చోట పైపూతగా రాస్తే తొందరలో వ్యాధి నివారణ అవుతుంది. బిల్వపత్రం, దీనిని మారేడు అనే వ్యవహార నామంతో కూడా పిలుస్తారు. ఇది మధుమేహం అంటే చక్కెర వ్యాధికి దివ్య ఔషధం. ఈ వ్యాధి గలవారు రోజు 2 ఆకులను నములుతూ నిదానంగా ఆ రసాన్ని మింగాలి. వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఈ మారేడు కాయలోని గుజ్జుని ఎండబెట్టి పొడి చేసుకుని ఆ పొడిని రోజు 1 చెంచా పొడిని మజ్జిగ అనుపానంతో తీసుకుంటే వ్యాధి నుంచి ఉపశమనం కలుగుతుంది. దుర్వాయుగ్మం అంటే 2 కొసలు కలిగి ఉన్న జంట గరిక. ఇది ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది, సులభంగా దొరుకుతుంది. గరికని పచ్చడి చేసుకొని తింటే మూత్ర సంబంధ వ్యాధులు నయమవుతాయి. మగవారికి సంతాన నిరోధకంగా కూడా పనిచేస్తుంది. దత్తూర పత్రం, దీనినే ఉమ్మెత్త అని కూడా పిలుస్తారు. మానసిక వ్యాధి నివారణకు పనిచేస్తుంది. వ్యాధిగ్రస్తునికి శిరోముండనం చేయించి ఈ ఉమ్మెత్త ఆకుల రసాన్ని 2 నెలల పాటు రోజు మర్దన చేయిస్తే స్వస్థత చేకూరుతుంది. బదరీపత్రం, దీనిని రేగు అని కూడా పిలుస్తారు. చిన్నపిల్లల వ్యాధుల నివారణకు పనిచేస్తుంది. 3 ఏళ్ళు పైబడిన 12 ఏళ్ల లోపు వయసులో ఉన్న పిల్లలకు సామాన్యంగా వచ్చే అన్ని రకాల సాధారణ వ్యాధులకు ఉపయోగిస్తుంది. 1 లేదా 2 ఆకులను రోజు ఒక్కొక్కటి లేదా 2 పూటల వ్యాధిగ్రస్తుల చేత వ్యాధి నివారణ అయ్యేంత వరకు తినిపించాలి. ఆకులు ఎక్కువ తింటే కఫం వచ్చే ప్రమాదం ఉంది. ఆపామార్గ పత్రం, దీనిని ఉత్తరేణి అని కూడా వ్యవహరిస్తారు. దీని కొమ్మలతో పళ్ళు తోముకుంటే దంత వ్యాధులు, ఆకులు నూరి పైపూతగా రాస్తే చర్మ వ్యాధులు నివారణమవుతాయి. దీని పుల్లలను యజ్ఞయాగాదులలో, అగ్నిహోమాల్లో వినియోగిస్తారు. హోమగుండం నుంచి వచ్చే దీని పొగ పీల్చడం వల్ల శ్వాసకోశ సంబంధ వ్యాధులు నయమవుతాయి. తులసి పత్రం పరమ పవిత్రమైనది. ప్రతి గృహమందు తులసి కోట సాధారణంగా ఉంటుంది. రోజుకి 5-6 తులసి ఆకులు, మిరియాలు, ధనియాలు కలిపి నూరి తింటే వాంతులు, దగ్గు ఉపశమిస్తాయి. నులుపురుగులు నశిస్తాయి. అయితే వినాయక చవితి నాడు తప్ప ఇతర సందర్భాల్లో చేసే వినాయక పూజల్లో తులసికి స్థానం లేదు. చూతపత్రం మంగళకరమైన మామిడి. దీని మరొక నామం లేత మామిడి ఆకును పెరుగులో నూరి దానిని సేవిస్తే అతిసారం తగ్గుతుంది. మామిడి జిగురులో ఉప్పు చేర్చి వేడి చేసి ఔషధంగా పూస్తే కాళ్ళ పగుళ్ళు, చర్మ వ్యాధులు ఉపశమిస్తాయి. కరవీర పత్రం, దీని వ్యవహార నామం గన్నేరు. ఇది పచ్చ, ఎర్ర, తెల్ల ముద్ద అను రకరకాలుగా లభిస్తుంది. వీటిలో ఏ రకం గన్నేరైనా సరే దాని ఆకులు త్రుంచి పాలు కారిన తరువాత పాలు లేకుండా తడిబట్టలో పెట్టి శరీరానికి కట్టుకుంటే జ్వర తీవ్రత ఉపశమిస్తుంది. గన్నేరు పాలు ప్రమాదకరం, గ్రహించాలి. విష్ణుక్రాంత పత్రం, దీనికి గల వ్యవహార నామం అవిసె. దీని ఆకును నిమ్మరసంతో కలిపి నూరి దానిని తామర వ్యాధి ఉన్న చోట పూస్తే తామర వ్యాధి నశిస్తుంది. ఆకును కూరగా చేసుకొని భుజిస్తే రక్తదోషాలు నివారణ అవుతాయి.
దాడిమీ పత్రం అంటే దానిమ్మ ఆకులను కొద్దిగా దంచి కాచి కషాయం చేసి దాంట్లో తగినంత చక్కెర కలిపి సేవిస్తే ఉబ్బసం, అజీర్తి వంటి దీర్ఘరోగాలే కాక దగ్గు, వడదెబ్బ, నీరసం ఉపశమిస్తాయి. దీని ఆకులు వేడి చేసి నూనె రాసి ఆకులను వాపు ఉన్న చోట కడితే కళ్ళవాపులు తగ్గుతాయి. దేవదారు ఇది వనములలో, అరణ్యాలలో పెంచబడే వృక్షం. దేవదారు ఆకులను తెచ్చి ఆరబెట్టి తదనంతరం ఆ ఆకులను నూనెలో వేసి కాగి చల్లారిన నూనె తలకి రాసుకుంటే మెదడు, కంటి సంబంధ వ్యాధులు దరిచేరవు. దేవదారు మాను నుంచి తీసిన నూనె చుక్కలను వేడి నీళ్ళల్లో వేసి ఆ నీళ్లు స్నానం చేస్తే శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి. మరువక పత్రం దీనిని మరువం అని కూడా పిలుస్తారు. అద్భుతమైన సువాసనలు కలది. మరువమును వేడి నీళ్ళల్లో వేసుకొని ఆ నీళ్లు స్నానం చేస్తే శరీర దుర్వాసన మాయమవుతుంది. సింధూవార పత్రం దీని వ్యవహార నామం వావిలి. ఇది తెలుపు, నలుపు అని 2 రకాలు. రెండింటిలో ఏదైనా వావిలి ఆకులను నీళ్లల్లో వేసి మరిగించిన ఆ నీటితో బాలింతలకు స్నానం చేయిస్తే బాలింత వాతరోగం వంటి నొప్పులు ఉపశమిస్తాయి. ఈ ఆకులను దంచి దానిని తల మీద కట్టుకుంటే రొంప, శిరోభారం ఉపశమిస్తాయి. జాజిపత్రం ఇది అన్ని చోట్ల లభిస్తుంది. జాజి ఆకులు వెన్నతో నూరి ఆ మిశ్రమంతో పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన నశిస్తుంది. గండకీ పత్రం ఇది అరణ్యాలలో మాత్రమే అరుదుగా లభించే గండకీ వృక్షపు ఆకు. మొండి దీర్ఘవ్యాధులకు ఇది దివ్య ఔషధంలా పనిచేస్తుంది. శమీపత్రం దీని వ్యవహార నామం జమ్మి. విరాట పర్వంలో పాండవులు మారువేషాలు ధరించినప్పుడు తమ ఆయుధాలను శమీ వృక్షం మీదనే దాచారు. జమ్మి ఆకుల పసరు తీసి దానిని పుళ్ళు ఉన్న చోట రాస్తే కుష్ఠువ్యాధి నశిస్తుంది. అశ్వత్థ పత్రం దీని వ్యవహార నామం రావి. రావి చెట్టు లేని ఊరు ఉండదు. రావి మండలను ఎండబెట్టి ఎండిన పుల్లలను నేతితో కలిపి కాల్చి భస్మం చేసి ఆ భస్మాన్ని తేనెతో కలిపి రోజు సేవిస్తూ ఉంటే శ్వాసకోశ వ్యాధులు నివారణ అవుతాయి. అర్జునపత్రి దీని వ్యవహార నామం మద్ది. ఇది తెలుపు, ఎరుపు అని 2 రంగులలో 2 రకాలుగా లభిస్తుంది. వీటిలో ఏదైనా ఒకదాని బెరడు నూరి ఆ మలామును వ్రణముల చోట కడితే ఎలాంటి వ్రణమున్న చోట కడితే ఎలాంటి వ్రణములైనా తగ్గిపోతాయి. అర్కపత్రం దీని వ్యవహార నామం జిల్లేడు. ఇది ఎరుపు, తెలుపు, రాజా అను 3 రకాలలో లభిస్తుంది. జిల్లేడు పాలను పసుపులో కలిపి ముఖానికి రాసుకుంటే ముఖ వర్చస్సు పెంపొందుతుంది. వీటి పాలు కంటికి తగిలితే కంటి చూపు పోతుంది కనుక జాగ్రత్తగా ఉపయోగించాలి. అలాగే లేత జిల్లేడు చిగుళ్లను తాటి బెల్లంతో కలిపి కుంకుడు గింజంత మాత్రలుగా చేసి ఆ 4 రోజులు ఉదయం 1, సాయంత్రం 1 మాత్రవంతున సేవిస్తే స్త్రీల బహిష్టు నొప్పులు ఉపశమిస్తాయి. ఇక వింశతి పత్రిలో గల అర్థం, పరమార్థం వేదములలో ఒక భాగం ఆయుర్వేదం. ఆ ఆయుర్వేద వైద్య శాస్త్రమందు పై విశేషాలన్నీ వివరించబడ్డాయి. వేదమునకు జన్మస్థానం ప్రణవము. ఆ ప్రణవ స్వరూపుడే విఘ్నేశ్వరుడు. కాబట్టి వేదమన్నా ఆయుర్వేదమన్నా ఆయనకంత ప్రీతి. కాబట్టే ఆయుర్వేదంలో ప్రస్తావించిన ఆరోగ్య సూత్రాలను పత్రి పూజా రూపంలో మనకు ప్రసాదించి మన ఆరోగ్యాలను సర్వదా సంరక్షిస్తున్నాడు ఆ విఘ్నేశ్వరుడు. వినాయక పూజ, తులసి నిషేధ కారణం తెలుసుకుందాం. సూత మహర్షి వినాయకునికి పత్రి పూజలోని పరమార్థాన్ని వివరించి చెప్పగా విన్న శౌనకాదులు సంతోషించి, మహాత్మా, పత్రి పూజ వెనుక ఇంతటి మహత్తర కారణమున్నదని మాకు మీ వల్ల తెలిసింది. ఇలా అర్థం పరమార్థం తెలుసుకొని
పూజిస్తే ఫలితం విశేషంగా ఉంటుంది కదా. అవును స్వామి, తులసి పరమ పవిత్రమైనది, విష్ణువుకి ప్రీతికరమైనదే కదా. మరి ఒక్క వినాయక చవితి నాడు తప్ప మిగతా రోజుల్లో వినాయక పూజకి తులసి ఎందుకు పనికిరాదు అని అడిగారు. సూత మహర్షి మందహాసం చేసి, నాయనలారా, పరమాత్ముని లీలలను గుర్తించడం ఎవరితనం? ఆ పరబ్రహ్మ ఎప్పుడే నాటకం నడిపిస్తాడో దాని ఫలితమేమిటో ఆయనకి తప్ప అన్యులకి గ్రహించ శక్యం కాదు. నాకు తెలిసినంతవరకు ఈ లౌకిక ప్రపంచానికి సంబంధించినంతవరకు ఒక కారణం ఉంది. ఆ కథ చెబుతా వినండి అని ఇలా చెప్పసాగాడు. ఒకసారి గోలోకంలో లక్ష్మీ సరస్వతి రాధల మధ్య కలహం వచ్చి ఒకరినొకరు శపించుకున్నారు. ఆ శాప కారణంగా లక్ష్మీ భూలోకంలో వృషధ్వజుడనే రాజు కుమార్తెగా జన్మించింది. ఆమెకు తులసి అని నామకరణం చేశారు. తులసి పుట్టిన నాటి నుంచే విష్ణు భక్తురాలై విష్ణువే తనకి భర్త కావాలన్న సంకల్పంతో అతని అనుగ్రహం పొందడానికి వనమునకు వెళ్ళి తపస్సు ఆరంభించింది. ఆమె తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై, తులసి, నీ తపస్సుకు మెచ్చాను. నీవు శ్రీమన్నారాయణుని వివాహమాడగోరి తపస్సు చేశావు, కానీ ఈ జన్మమున నీ కోరిక తీరదు. ఈ జన్మలో నీకు విష్ణాంశ సంభూతుడై పతిగా లభిస్తాడు. అతడే స్వయంగా నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. అతనిని వరించి ఈ నీ జన్మని సార్థకం చేసుకో. మరుజన్మలో అంటే కలియుగాంతమున నీవు వైకుంఠమునకు చేరి శ్రీమన్నారాయణుని వక్షస్థల స్థానం అలంకరించగలవు అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు. తులసి సంతృప్తి చెంది నారాయణ నామస్మరణం చేసుకుంటూ తనకి కాబోయే పతి రాక కోసం ఎదురు చూస్తూ ఆ వనమునందే కాలం గడపసాగింది. ఇలా ఉండగా కొంతకాలం గడిచాక ఆ వనంలోనే ఉంటున్న మునీశ్వరులు కొందరు ఒక భాద్రపద శుద్ధ చతుర్థి నాడు వినాయక వ్రతం చేయ సంకల్పించినారు. ఆ మునీశ్వరులు వ్రతమునకు కావలసిన సంభారాలన్నీ సమకూర్చుకొని మట్టితో వినాయకుడిని చేసి తీసుకురావడానికి సమీపాన ఉన్న నది తీరానికి బయలుదేరారు. వారు తులసి నివసించే కుటీరం ముందు నుంచే విఘ్నేశ్వరునికి స్తోత్రాలు పారాయణ చేసుకుంటూ నదివైపు సాగిపోతుంటే ఆ స్తోత్ర పారాయణం తులసిని విశేషంగా ఆకర్షించింది. అయితే అప్పటికే మునులు ఆ వనంలోని చెట్ల మధ్య కనుమరుగైపోవడం వల్ల ఆ వివరాలు తెలుసుకోవడానికి తులసి వారి తిరుగు రాక కోసం కుతూహలంగా ఎదురు చూడసాగింది. మునీశ్వరులు నదీ తీరానికి చేరుకొని నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి అనంతరం వేదోక్తంగా నదిలో నుంచి మట్టిని తీసి వేద పఠనం చేస్తూ మట్టితో వినాయకుడిని తయారు చేశారు. అనంతరం వేదమంత్రాలతో ఊరేగింపుగా వినాయకుడిని తీసుకొని ఆశ్రమ ప్రాంతానికి బయలుదేరారు. వారి రాక కోసం ఎదురు చూస్తున్న తులసి అనూహ్య భక్తి భావంతో వారిని అనుసరించింది. మునుల ఆశ్రమ ప్రాంతంలో ప్రత్యేకంగా నిర్మించిన చలువ పందిరి క్రింద ఉచిత ఉన్నత ఆసనం మీద వినాయకుడి ప్రతిమని ఉంచి ధ్యాన ఆవాహనాది షోడశోపచార విధాన క్రమంతో వినాయక పూజ ఆరంభించారు మునీశ్వరులు. ఆ చుట్టుప్రక్కల నివసించే శ్రామిక జనాలెందరో వినాయక వ్రతాన్ని చూడడానికి, పూజానంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించడానికి అక్కడికి వచ్చారు. వారందరికీ వినాయకుడి తత్వాన్ని విశదం చేస్తూ ఒక ముని, నాయనలారా, వినాయకుడు సాక్షాత్ ఆ పరబ్రహ్మ అవతారమే. విష్ణు అంటే వ్యాపించున్నది అని అర్థం. అంటే సర్వత్రా ఉండునది. ఇందుగలడందు లేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అన్నట్లు ఆ విష్ణువే పృథ్వీ రూపము దాల్చాడు. ఆ ప్రకృతితో పురుషుడైన పరమేశ్వర తత్వం చేరడం చేత పరబ్రహ్మ ఈ విఘ్నేశ్వరుని రూపంగా అవతరించాడు. కనుక
విష్ణువు ఇతడే, ఈ శివుడు ఇతడే, శివకేశవులకి మూలమైన ఆ పరబ్రహ్మము ఇతడే అని వివరించాడు. విష్ణువే విఘ్నేశ్వరుడు అన్న భావం తులసి మదిలో బలంగా నాటుకుపోయింది. బ్రహ్మవరాన్ని అనుసరించి ఈ జన్మలో విష్ణాంశ సంభూతుడు తనని వెతుక్కుంటూ వచ్చి వివాహం ఆడాలి. విఘ్నేశ్వరుడు విష్ణు అంశ సంభూతుడు తనని పరిణయమాడటానికే ఇలా వెతుక్కుంటూ వచ్చాడన్న మాట. తులసి అలా భావించుకొని తానున్న స్థలము, సమయం, సందర్భం గ్రహించకుండా మోహావేశంతో పరిగెత్తుకు వెళ్ళి విగ్రహ రూపంలోని విఘ్నేశ్వరుని సమీపించి, స్వామి, జన్మ జన్మలకు నీవే నా పతివి, నేనే నీ అర్ధాంగిని, నన్ను అనుగ్రహించు, వరించు, ఇదిగో నా వరమాల అంటూ తన్మయత్వంతో పూలమాల తీసి వినాయకుడి మెడలో వేయబోయింది. మరుక్షణం వినాయకుని అభయహస్తం నిజరూపం దాల్చి మాల వేయబోయిన తులసి చేతిని పట్టి వారిస్తూ, ఆగు తులసి, మోహావేశంతో తొందరపడకు, నేను నీ పతిని కాను అని వారించాడు. విఘ్నేశ్వరుని వరదహస్తం మాత్రమే నిజరూపం దాల్చడం, మిగతాదంతా మృత్తికా రూపంలో ఉండగా స్వామి నోటి నుంచి మాటలు రావడం చూసి స్వామి మహత్తు కళ్ళారా గాంచుతూ మునులు, భక్తజనులు ఆశ్చర్యపోయారు. కానీ తులసి మాత్రం తన భావావేశంలో నుంచి పడలేదు. విఘ్నేశ్వరుని విగ్రహంలో విష్ణువే ఆమె కళ్ళకి దర్శనమిస్తున్నాడు. స్వామి, నన్ను వారించకండి, జన్మ జన్మల పుణ్యఫలం చేత మీకు అర్ధాంగినయ్యే భాగ్యం నాకు దక్కింది. ఆ అదృష్టాన్ని నాకు దూరం చెయ్యకండి. ఈ జన్మకే కాదు, 7 జన్మలకు మీరే నా పతి, మీరే నా పతి అంటూ తులసి భావావేశంతో వినాయకుడి మెడలో మాల వేసింది. ఆమె చర్య స్వామికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఛీ మూర్ఖురాలా, చీత్కారం చేస్తూ మృత్తికా విగ్రహంలో నుంచి నిజరూపంతో విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించాడు. తులసి వైపు ఆగ్రహంగా చూస్తూ, నీ ఉన్మత్త మోహావేశంతో విష్ణువుకి విఘ్నేశ్వరునికి తేడా తెలియకుండా రాక్షసంగా ప్రయత్నించావు. అసురుల ఆచార విధానంతో నన్ను వరించజూశావు. నీ ఈ మూర్ఖత్వానికి ఫలితంగా నీవు ఒక్క అసురునికి ఇల్లాలివవుతావు అని శపించాడు. విఘ్నేశ్వరుని వాక్కులు విని తులసి అవాక్కయ్యింది. మునులు స్వామికి నమస్కరించి ప్రార్థిస్తూ, స్వామి, ఈ తులసి లక్ష్మీ అంశ జనితురాలు, కారణ జన్మురాలు, శ్రీమన్నారాయణుడి అర్ధాంగి రాధ శాపవశాన ఇలా అవతరించింది. విష్ణువుకే అర్ధాంగి కావాలన్న తపనతో విష్ణుతత్వము కల నిన్ను ఆ విష్ణుదేవునిగా భావించి వరమాల వేసిందే కానీ దురుద్దేశంతో కాదు. ఈమెని మన్నించు, శాపోపహరణం అనుగ్రహించు అని వేడుకున్నారు. విఘ్నేశ్వరుడు శాంతించి రాధా శాప ఫలంగా ఈ తులసి ఈ జన్మలో జలంధరుడనే అసురుని అర్ధాంగి అవుతుంది. అనంతర పరిణామంలో ఈమె శాపం చేత తులసి వృక్షరూపంగా అవతరిస్తుంది. తులసి మాలలు విష్ణువు ప్రీతిగా నిత్యం ధరిస్తాడు. తులసి పత్రాలతో విష్ణువును పూజించిన వారు మోక్షం పొందుతారు. తులసి పూసల మాలలు జపమునకు శ్రేష్టములవుతాయి. అలా ఈ కలియుగాంతం వరకు తులసి పూజలు అందుకుంటూ విష్ణుదేవుని పూజలకు ప్రీతి పాత్రురాలై యుగాంతమున నిజరూపం దాల్చి విష్ణు సన్నిధి చేరుకుంటుంది అని అనుగ్రహించాడు. మునులు జనులు సంతసించి విఘ్నేశ్వరుని వేణోళ్ళ కీర్తించారు. తులసి చేతులు జోడించి, నీ పూజకు కూడా నాకు అర్హత ప్రసాదించు స్వామి అని ప్రార్థించింది. విఘ్నేశ్వరుడు తల పంకించి, నేడు నా జన్మదినం, దీనినే వినాయక చవితి అని లోకులు పిలుస్తారు. ఈ ఒక్క శుభదినం నాడు మాత్రం నా భక్తులు నాకు సమర్పించే పత్రి పూజలో తులసి పత్రాన్ని కూడా స్వీకరిస్తాను. వినాయక చవితి నాడు తప్ప మిగతా సమయ సందర్భాల్లో నిత్య పూజలలో తులసి పత్రంతో నన్ను పూజిస్తే దోషం కలుగుతుంది. ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి నాడు
జరిగే వినాయక వ్రత పూజకి మాత్రం తులసీదళం అర్హమైనది అని వరమిచ్చి అనుగ్రహించాడు వినాయకుడు. ఈ కారణం చేత ఆనాటి నుంచి ఒక్క వినాయక చవితి నాడు తప్ప మిగతా రోజులలో వినాయకుని పూజకు తులసి నిషేధించబడింది. సూత మహర్షుల వారు వివరంగా వివరించిన అనేక విషయాలను విని భక్తితో పులకాంకితులైన సౌనకాదుని వినయ పూర్వకంగా అంజలి ఘటించి, మహర్షి సత్తమా, విఘ్నేశ్వరుడు అంటే ఏదో అనుచానంగా తొలి పూజ అందుకునే దేవతా పురుషుడని భావించే మా వంటి వారందరికీ మీ ప్రబోధం తరువాత వినాయకుడే సర్వవ్యాపి అయిన పరబ్రహ్మ అన్న సత్యం బోధపడుతుంది. సర్వవ్యాపితుడై సర్వజీవులలో ఉన్న పరబ్రహ్మ మట్టిగా, చెట్టుగా, జంతువుగా, అనేకానేక విధాలుగా జీవుల, ముఖ్యంగా మానవుల ఆయురారోగ్యాలకి తన రూపం పత్రిపూజ, ఆహార నియమాల ద్వారా ఉపయోగపడుతున్నాడు. ఇతర దేవతల పూజా పద్ధతుల్లో లేని ఆరోగ్య, వైద్య, ఆహార, చికిత్సా విధానాలన్నీ వినాయక పూజలో అంతర్లీనమై ఉన్నాయి. ఇంతటి మహత్తును మరెవ్వరూ ప్రదర్శించగలరు అన్నారు. కనుకనే ఆయనని పరబ్రహ్మము అన్నారు అంటూ సూతుడు మందహాసం చేసి, ఇక్కడ మరో ముఖ్య విషయాన్ని కూడా మనం గ్రహించాలి. మట్టితో రూపుదాల్చి తానే వసుధనని గజాసురునిగా అవతరించి అసురత్వంలోని అమరత్వం తానేనని ఐరావత శిరస్సు ధరించి జంతువుల్లోనూ పత్రిపూజ స్వీకరించి పత్రిలోనూ ఉన్నది తానేనని, సృష్టిలోని ప్రతి వస్తువు యందు ఉన్నది తానేనని నర్మగర్భంగా తెలిపి, ఆకారాన్ని కాక దాని అంతర్గతంలో దాగి ఉన్న దైవత్వాన్ని గ్రహించమని ఆ స్వామి మనకి ప్రబోధిస్తున్నాడు. సర్వజీవుల స్వరూపాలన్నీ తనవేనని ఆ స్వామి లోకానికి చాటుతున్నాడు. ఆకు పూజలో ఆయుర్వేదాన్ని అంతర్లీనం చేసి మనం కోరకుండానే పత్రి పూజ ద్వారా పరమార్థాన్ని చాటుతూ మన ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉన్నాడు. ఆయుర్వృద్ధి అనుగ్రహిస్తున్నాడని చెప్పాడు. అవును, మీ మాట వేదవాక్కు అంటూ సౌనక మునీంద్రుడు మరలా నమస్కరించి, మహాబాగా, ఇంతటి మహిమగల దేవుడు లంబోదరుడు అతి చిన్నదైన ఒక మూషికాన్ని తన వాహనంగా ఎందుకు చేసుకున్నాడు? అనుగ్రహ దేవతామూర్తి అయిన వినాయకుడు తన లంబోదర శరీరాన్ని తనకంటే ఎంతో బలహీనరాలైన మూషికం మీద మోపి ప్రయాణించడం జీవహింస కాదా? అసలు స్వామికి మూషిక వాహనం ఎలా అమరింది? మూహిక వాహనుడన్న పేరులో ఉన్న పరమార్థం ఏమిటి? మూహిక ఈ వివరాలు సవిస్తరంగా తెలిపి మమ్మల్ని ధన్యుల్ని చెయ్యండి అని ప్రార్థించాడు. సౌనకాదులు కోరిక విని సూతుడు మిక్కిలి ఆనందిస్తూ చాలా మంచి విషయాన్ని ప్రస్తావించారు నాయన. ఐహిక ఆముష్మికాలలోని పరమార్థాన్ని ప్రస్ఫుటం చేసే అద్భుత విషయాన్ని అడిగారు. మూషిక వాహనం అన్న మాటకు ఉపమానం చెబుతూ మిడిమిడి జ్ఞానం గల పండితులు కొందరు చాలా క్లుప్తంగా సాదాసీదాగా వినాయకుడికి మూషికమును వాహనంగా ఏర్పాటు చేశారంటూ వినాయక చవితి వ్రతం నాడు కథ చెప్పి ప్రచారం చేస్తున్నారు. కానీ అది తప్పు. ఆ స్వామికి ఒక మూషికం వాహనంగా అమరడంలోని అసలు కథ చెప్తాను వినండి అంటూ ప్రారంభించాడు సూత మహర్షి. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.